మనల్ని బలపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆవరణము చూడవలెనని ఆశపడుచున్నది నా ప్రాణమెంతో తృష్ణ కొనుచున్నది. వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని. నీ ఆవరణము చూడవలెనని, నీ ఆవరణము చూడవలెనని ఆశపడుచున్నది నా ప్రాణమెంతో తృష్ణ కొనుచున్నది. ఆశపడుచున్నది నా ప్రాణమెంతో తృష్ణ కొనుచున్నది. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని. ప్రియమైన దేవుని సంగమా, సుమారుగా 12 సంవత్సరాల క్రితం పాత ఆలయంలో కింద పాటలు పాడటం జరిగింది. నేను అప్పుడు కరుణాకర్ పాస్టర్ గారు ఉన్నారు. వారికి అనారోగ్యం వస్తే సత్తెనపల్లి నుండి 3 టీం వచ్చాం. వంజా సునీల్ గారు, అలాగే సత్యమూర్తి గారు, నేను రావటం జరిగింది. ఆ రోజు ఆదివారం ఆరాధనలో మేము పాటలు పాడటం జరిగింది. ఒకరు ఆరాధన చేశారు, ఒకరేమో వాక్యం చెప్పారనమాట. నా పేరు నేలటూరు రమేష్ బాబు. మాది పలిదేవర్లపాడు, పందిర్లపాడు అంటారు, ముప్పాళ్ళ మండలం, మా స్వగ్రామం అనమాట. నేను ప్రజెంటు వేమూరు మండలం, పెరవలి, బాపట్ల జిల్లాలో పీజీటీ ఇంగ్లీష్గా పనిచేస్తూ ఉన్నాను. మరి సంవత్సరం క్రితం రివెల్ ఫారంలో చేరడం జరిగింది. సమాజం తరపున ఈ విధంగా మీ మధ్యకి రావడం చాలా సంతోషదాయకం. అందును బట్టి ఈ పాట పాడాలని ఆశగొన్న, అందువల్ల దేవుడు ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి చాలా సంతోషం. మరి అప్పుడు పెంకుటిల్లు చాలా దిగువలో ఉండే, రోడ్డు హైట్లో ఉండేది, చర్చి దిగువలో ఉండేది. చాలా సంతోషం. నేను మధ్య మధ్యలో బీరవల్లిపాయి, అలాగే గణపురం కూడా వేరే సంఘానికి రావటం జరిగింది. చూస్తూ ఉన్నా, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంత సుందరంగా ఉందని నేను ఊహించలేదు. అందును బట్టి సంఘాన్ని, సంఘ పెద్దల్ని, పాస్టర్ గారిని అభినందిస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే సుందరమైనటువంటి ఆలయం అన్నమాట. దేవుడు మరి మీ సంఘాన్ని ప్రేమించి ఇంత చక్కటి ఆలయాన్ని, చక్కటి అంటే సరిపోదేమో, చాలా 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 చక్కగా ఉన్నటువంటి ఆలయం అన్నమాట. కాబట్టి ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు కదా, అలాగే సంఘాన్ని చూసి సంఘస్థం చూడవచ్చు. కాబట్టి ఇంత సుందరమైన ఆలయాన్ని కట్టుకున్న మీరు ధన్యులు. దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు, చక్కటి దేవాలయాన్ని మీరు కట్టుకోవడం జరిగింది. అందుని బట్టి మరి ఒకసారి మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మనం 185వ సువార్త దినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి నేను ప్రతి సంవత్సరం సువార్త దినానికి ఏదో సంఘానికి వెళ్తూ ఉంటా. ఈసారి ఎవరు పిలవలేదే అనుకున్నాను. ఆటోమేటిక్గా రివెల్ ఫారం మా ఉద్యమ సమాజం నుండి పిలుపు వచ్చేసింది 31వ తారీఖున గణపురం వెళ్ళాలని.
కాబట్టి మాది పల్నాడు, మీది పల్నాడు. కాబట్టి చక్కగా పల్నాడు రావడానికి చాలా సంతోషంతో మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం సువార్త దినం గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం, క్లుప్తంగానే ముగించుకుందాం. ఇంకొక సువార్త దినాన్ని గురించి ఒక చిన్న పాట కూడా, ఒక పల్లవి పాడుకొని వాక్యదానిలోకి వెళదాం. సువార్త సునాదము వినిపించుటయే ఎంతో ధన్యత మాకిలలో. సువార్త సునాదము వినిపించుటయే ఎంతో ధన్యత మాకిలలో. సువార్త ప్రకటన చేయుటయందు, సువార్త ప్రకటన చేయుటయందు సిగ్గుపడువారము కాని కాము, సిగ్గుపడువారము కాని కాము, సిగ్గుపడువారము కాని కాము. సువార్త సునాదము వినిపించుటయే ఎంతో ధన్యత మాకిలలో. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం వందనాలైనా ప్రభువా, 2026 సంవత్సరం జూలై మాసం 31వ తారీఖునైనా సువార్త దినోత్సవం రోజునైనా గణపవరం పరిశుద్ధ యోహాన్ దేవాలయంలో నిలబడి మీ వాక్యాన్ని ఎత్తడానికి నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు స్తుతులనైనా. ఇక్కడున్న వారికి వినగల చెవిని కృప, గ్రహించగల మనసును దాయిచ్చమని, చెప్పుటకు నాకు శక్తిని అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, సువార్త దినోత్సవం అనగానే మనకి గుర్తు వచ్చేది ఏంటంటే జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు. జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు అన్నమాట. మన లూథరన్ సంఘంలో మనకంటూ కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి. ప్రపంచం అంతా ఈస్టర్ జరుపుకుంటారు, క్రిస్మస్ జరుపుకుంటారు, గుడ్ ఫ్రైడే కూడా జరుపుకుంటారు, న్యూ ఇయర్ కూడా జరుపుకుంటారు. అయితే లూథరన్ క్రైస్తవులుగా మనకు అదనంగా 2 పండుగలు ఉన్నాయి. ఏంటి ఆ పండుగలు అంటే సువార్త దినోత్సవం జూలై 31. ఈ నెల మన పాఠాలన్నీ, ఆదివారం పాఠాలన్నీ సువార్తకు సంబంధించినవే. అదేవిధంగా అక్టోబర్ మాసం రాగానే ఇంకో పండగ. ఏంటి ఆ పండగ? దిద్దుబాటు దినోత్సవం, రిఫర్మేషన్ డే. కాబట్టి మన సంఘ పితామహుడు మార్టిన్ లూథర్ గారు దిద్దుబాటు చేయటం జరిగింది అక్టోబర్ 31వ తారీఖున. దాన్ని మన క్రైస్తవులు, ఆంధ్ర క్రిస్టియన్ క్రైస్తవులు లేదా ప్రపంచంలో ఉన్న లూథరన్ క్రైస్తవులు అందరూ ఆ పండుగ జరుపుకుంటూ ఉంటారు. మనకైతే ఇంకొక పండుగ ఏంటంటే గాస్పెల్ డే, సువార్త దినోత్సవం అన్నమాట. జూలై 31వ తారీఖున 1842వ సంవత్సరం జూలై 31వ తారీఖున జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు గుంటూరులో కాలు మోపినటువంటి దినం. ఆయన మన కొరకు దేశంగానే దేశం, ప్రాంతంగానే ప్రాంతం వచ్చి ఒక మిషనరీగా కుటుంబాన్ని విడిచిపెట్టి ఎంతో కాలం ప్రయాణం చేసి, సుమారుగా 11 నెలలు ఆయన ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి మెడ్రాస్ వచ్చి ఆంధ్ర వెళ్ళడానికి ముందుగానే తెలుగు భాష నేర్చుకొని మెడ్రాస్ నుండి నెల్లూరు, ఒంగోలు మీదుగా, బాపట్ల మీదుగా గుంటూరు చేరినటువంటి రోజే ఈరోజు. ఆయన గుంటూరులో పాదం మోపి 185 సంవత్సరాలు అయిందనమాట. అందుకే 185వ సంవత్సరం అని చెప్పేసి ఈరోజు వాట్సాప్లో అందరూ చక్కగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మన సంఘాన్ని
ఆంధ్ర ఎవాంజికల్ లూథరన్ సంఘాన్ని ఈరోజు స్థాపించడం జరిగింది మన ప్రాంతంలో. కాబట్టి ఆ మహనీయుడు చేసినటువంటి ముఖ్యమైనటువంటి 3 విషయాలు నేను తెలియజేసి ముగిస్తాను. చాలామంది భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చారు, క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. అందుకనే మనం జూలై 3వ తారీఖున ఇంకో పండుగ చేసుకున్నాం. ఏంటి ఆ పండుగ గుర్తుంది ఎవరికన్నా? జూలై 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డే. మరి బ్రిటిష్ వారు రాకతో క్రైస్తవ్యం భారతదేశానికి రాలేదు. ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు శకము 60వ సంవత్సరంలోనే తోమా గారి ద్వారా భారతదేశానికి సువార్త రావటం జరిగింది. ఆ తర్వాత అనేక మంది మిషనరీలు వచ్చారు. అలాగే వారిలో ప్రముఖుడు ఎవరంటే జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు అన్నమాట. కాబట్టి వారు ఏం చేశారు అంటే, చాలామంది సువార్తే అనుకుంటారు, సువార్త ప్రకటించడానికి వచ్చారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే సువార్త మాత్రమే కాదు, మరో 2 విషయాలు. ఆయన బయోగ్రఫీ చదువుతూ ఉంటే 3 విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఏంటి అంటే, మొదటిది విద్య. భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన పాఠశాలలు ప్రారంభించాడు. మనలాంటి బడుగు జాతి వాళ్ళు, బలహీనులు, పేదలు చదువుకోవడానికి పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు మహానగరంలో ఒక క్రిస్టియన్ హై స్కూల్ని ఏర్పాటు చేశారు. ఆ హై స్కూలే కాలక్రమంలో ఏమైందంటే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఏసీ కాలేజీగా రూపాంతరం చెందింది. కాబట్టి ఏసీ కాలేజీ మొదటగా ఒక స్కూల్గా ప్రారంభించారు. అదేవిధంగా చిన్నప్పుడు నేను మా ఊర్లో పల్లెవర్లపాడులో మా చర్చి పక్కనే బడి ఉండేది. ఆ బడి ఏందని చెప్తే దానికి ఒక పేరు పెట్టారు, ఎల్ఈ అంటే ఏంటంటే లూథరన్ ఎలిమెంటరీ స్కూల్. అంటే గుడితో పాటు బడి. సత్తెనపల్లిలో చూస్తే ఎల్ఈ అంటున్నారు, గణపురంలో చూస్తే ఏబిఎం అంటున్నారు. అంటే బ్యాప్టిస్ట్ చర్చి వారు కూడా చర్చితో పాటు ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి ఊర్లోనూ ఎల్ఈ ఉంటుంది, లేదా ఏబిఎం ఉంటుంది, లేదా ఏదో ఒకటి అనమాట. అంటే గుడితో పాటు బడిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ప్రజలు చదువుకోవాలి అనేటువంటి విషయాన్ని మిషనరీలు గ్రహించి, మిషనరీల ద్వారా మనకి సువార్త మాత్రమే కాదు కానీ విద్య రావటం జరిగింది, ఇంగ్లీష్ విద్య రావటం జరిగింది, వైద్య విద్య రావటం జరిగింది. అనేక మంది మనవారు చదువుకోవడం జరిగింది. ఒకప్పుడు ఎవరిని అడిగినా ఎక్కడ చదువుకున్నాం అంటే ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల గుంటూరు, లేదా రెంటచింతల లూథరన్ కళాశాల అని చెప్పేవాడు, లేకపోతే అంబేద్కర్ కళాశాల, అది లూథరన్ కళాశాలే, లేదా రేపల్లె క్రిస్టియన్ కళాశాల. కాబట్టి ఇవన్నీ క్రిస్టియన్ కాలేజీలు. అలాగే కొంతమంది బాపట్లకు వచ్చేసరికి విలియం బూత్ కాలేజ్ అని. ఇలా అంటే మిషనరీలు విద్యకి ప్రాధాన్యత ఇచ్చారనేది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిని చదివించారు. కాబట్టి ఈరోజు నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మన బిడ్డలను చదివించుకోవాలి. మన బిడ్డలకు ఆస్తులు వద్దు, మన బిడ్డలకు పొలాలు వద్దు, మన బిడ్డకి స్థలాలు వద్దు. స్థలాలు ఇస్తే ఏమనుకుంటారంటే పోట్లాడుకుంటారు, నాకు తక్కువ వచ్చింది నీకు ఎక్కువ వచ్చింది అని పోట్లాడుకుంటారు. కాబట్టి బిడ్డలకి ఆస్తులు ఇవ్వద్దు. ఏం ఇవ్వాలంటే విద్యను అందించాలి, విద్యని మనం ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి ఆనాడు మిషనరీలు విద్య కోసం వారు అనేక స్కూల్స్ ప్రారంభించారు. తద్వారా మనం చదువుకున్నాం. కాబట్టి మన బిడ్డలు కూడా చదువు అనేది చాలా ముఖ్యం. కాబట్టి వారిని బాగా చదివిద్దాం, మంచి మంచి చదువులు అన్నమాట. మరి నా పేరు పక్కన 3 డిగ్రీలు ఉన్నాయి, ఎంఏ, ఎంఫిల్, బిఈడి అనమాట. అంబేద్కర్ గారి పేరు పక్కన 14 డిగ్రీలు ఉన్నాయి. మరి మన బిడ్డల పక్కన ఎన్ని డిగ్రీలు ఉంటాయి? కాబట్టి చదువుకోవాలి, మన బిడ్డలు బాగా చదువుకోవాలి. ఆనాడు మిషనరీలు ఆశించారు, అలాగే అలా వారు ఆశించారు కాబట్టి మేమంతా ఈ స్థాయిలో ఉన్నాం. మీలో కూడా కొంతమంది చదువుకున్నారు. కాబట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. అది మొదటి ఆశయం మిషనరీలది. జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హైర్ గారి యొక్క ఆశయం మొదటిది విద్య. రెండవదిగా చూసినట్లయితే వైద్యం. ఏంటది? వైద్యం. కాబట్టి మిషనరీలు ఏం తీసుకొచ్చారు? సువార్త మాత్రమే కాదు, విద్యను తీసుకొచ్చారు.
సువార్తను మాత్రమే కాదు, వైద్యాన్ని తీసుకొచ్చారు. కాబట్టి పాఠశాలతో పాటు వైద్య కళాశాలలు తీసుకొచ్చారు. పాఠశాలతో పాటు హాస్పిటల్స్ కట్టించారు. గుంటూరులో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఏ హాస్పిటల్ లేనప్పుడు అతిపెద్ద హాస్పిటల్ ఏంటంటే కుగ్లర్ హాస్పిటల్. హాస్పిటల్ నిర్మించి అనేక మందికి వైద్య సేవలు చేయడం జరిగింది. అలాగే రెంటచింతల్లో హాస్పిటల్ ఉంది. అలాగే అనేక ప్రాంతాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. మరి మన ఆర్సీఎం వారు కూడా గుడి, బడి, దాంతోపాటు ఒక హాస్పిటల్ అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మిషనరీలు వైద్యానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చారు, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి మనం అనారోగ్యం పాలు కాకూడదని చెప్పేసి ఆ రోజుల్లో అంతు తెలియని రోగాలు వస్తే చనిపోతూ ఉంటే మిషనరీలు సేవ చేశారు. వారిలో మదర్ తెరీసా కూడా ఉన్నారు. మదర్ తెరీసా కూడా భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చారు. ఆవిడ రోగులకు సేవ చేశారు. కుష్టి వ్యాధి వచ్చిన వారికి, పక్షవాతం వచ్చిన వారికి, రోగులకు ఆమె తల్లి అయింది. అందుకే ఆమెనేమన్నారు? మదర్ తెరీసా. ప్రపంచానికి విశ్వమాతగా ఆమెను కొనియాడుతూ ఉన్నారనమాట. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము త్రొట్రిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. కాబట్టి ఒక తల్లిలాగా సేవ చేయటం జరిగింది మదర్ తెరీసా. ఒక తండ్రిలాగా జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్, ఆయన్ని ఫాదర్ హయ్యర్ అని చెప్పేసి అంటున్నారు. ఫాదర్ అంటే తండ్రి. కాబట్టి మన క్రైస్తవ సమాజానికి ఒక తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. అయితే మన పరమ తండ్రి వారిని మన దేశానికి పంపటం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మొదట విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు, రెండోది వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి వైద్యం గురించి కూడా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కరోనా ముందు 3 స్లోగన్స్ ఉండేవి. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు కదా, 3 స్లోగన్స్. కరోనా తర్వాత ఇంకోటి వచ్చింది, చెడు తినకు. ఏంటది? చెడు తినకు. నేను టీచర్గా పనిచేస్తున్నాను. చాలామంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు ప్లాస్టిక్ ప్యాకెట్లు కొనుక్కొని తింటామన్నారు. వాటి వల్ల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీ బిడ్డలకి పిచ్చివో మంచివో కాయలు కొని పంపండి, అంతేగాని డబ్బులు ఇచ్చి పంపగాకండి. రెండోది, ఈ మధ్య విపరీతంగా తింటుంది ఏంటంటే పలావ్, బిర్యానీ 100 రూపాయలు చౌకగా వస్తుందని తెగ తింటా ఉన్నారు. దానివల్ల అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఇంటి ఫుడ్ తినండి. ఏం చేయాలి? హోమ్ ఫుడ్ అనమాట. ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తినాలి. అది ఆరోగ్యం అనమాట. కాబట్టి అనారోగ్యానికి గురి కాకూడదు. కాబట్టి ఇప్పటివరకు మనం 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిదేంటి? విద్య. వారు విద్యను అందించారు మనకి. మన బిడ్డలను బాగా మనం చదివించుకోవాలి. రెండోది ఏంటి? వైద్యం. వైద్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి. సాధారణంగా డబ్బు లేకపోతే ఎవరిని అప్పటికని ఇస్తారు. ఆరోగ్యం పోతే ఎవరు ఇవ్వలేరు. ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి. 3వ విషయానికి మనం వద్దాం. అది ఏంటంటే ఈరోజు సువార్త దినోత్సవం, సువార్తని ప్రకటించటం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఆరోహణ అవుతూ మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కాబట్టి దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఏంటి ఆ బాధ్యత అంటే సువార్తను ప్రకటించటం. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణా సునాదము వీణు పర్యంతము. చాటుదాము 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 చాటుదాము
శ్రీ యేసు నామము. దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవంసరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి యోదయ ప్రాంతములకును యోర్ధాన్ అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు కొన్ని వాడుకలు ఉన్నాయి. ఏంటండి వాడుకలు? చెప్పండి అందరూ. వాడుకలు. వాడుకలు అంటే అర్థం ఏంటి అంటే అలవాటులు. యేసుక్రీస్తు వారికి 4 అలవాట్లు ఉన్నాయంట. ఏంటి ఆ మొదటి అలవాటు అంటే, ఆయన విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. కాబట్టి విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళటం ఒక వాడుక అన్నమాట, ఒక అలవాటు. దాన్ని ఏమన్నారంటే కొంతమంది పయనించుట అన్నారు. మొదటి వాడుక ఏంటి? పయనించుట. రెండోది, విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఆయన బైబిల్ చదువుతాడు, ధర్మశాస్త్రాన్ని చదవటం జరిగింది. దాన్ని ఏమన్నారంటే పఠించుట. రెండోది ఏంటి? పఠించుట. మొదటిది పయనించుట, రెండోది పఠించుట. మూడోది ఆయన వాడుకు చొప్పున ఏం చేస్తాడంటే ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థించేవాడు. వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థించేవాడంట. అంటే 3 అలవాట్లు: పయనించుట, పఠించుట, ప్రార్థించుట. అయితే ఆ 3 ఈరోజు సందర్భం కాదు కాబట్టి 4వది నేర్చుకుందాం. 4వది ఏంటంటే ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఉన్న వాడుక ఏంటంటే బోధించటం. బోధించుట అని మనం ఏమనుకోవచ్చు అంటే ప్రకటించుట. కాబట్టి ఈరోజు సువార్తని మనం ఎలా ప్రకటించాలి? యేసుక్రీస్తు వారు శిష్యులకి ఒక కమిషన్ ఇచ్చాడు, గ్రేట్ కమిషన్, ఒక ప్రణాళిక. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. కాబట్టి గాస్పెల్, గో అండ్ స్పెల్, వెళ్ళి ప్రకటించండి అని చెప్పేసి ఆయన శిష్యులకి ఒక ప్రణాళికను ఇవ్వడం జరిగింది. అయితే మనం ఎలా ప్రకటించాలి? చాలామంది ఏమనుకుంటారంటే వాక్యం ద్వారా ప్రకటించాలి, పాటల ద్వారా ప్రకటించాలి, సేవ చేయడం ద్వారా ప్రకటించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అయితే అవన్నీ కరెక్టే. అయితే దానికన్నా గొప్పది ఏంటంటే మార్టిన్ లూథర్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంటే బైబిల్లో సువార్తలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఏంటది? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. సువార్త ఒకటే కానీ 4 రాశారు. అయితే మనం ఇంకో సువార్తలాగా మారాలంట. ఏంటి ఆ సువార్త అంటే నడిచే సువార్తలాగా ఉండాలంట. నడిచే సువార్తలాగా మనం ఉండాలి. అంటే అర్థం ఏంటంటే మనం సువార్తని ప్రకటించాలి. ఎలాగంటే మన ప్రవర్తన ద్వారా. ఒకసారి ఒక అన్యుడు మారు మనసు పొందాడంట. మారు మనసు పొందితే ఆయన అడిగారంట, మిమ్మల్ని ఎవరు మార్చారు? వాక్యం విని నువ్వు మారు మనసు పొందావంటే అది చేయలేదన్నాడంట. మరి ఎలా మారు మనసు పొందావు అంటే అతను చెప్పాడంట, అయ్యా ఒకప్పుడు నేను తాగుబోతుని, నా భార్యను కొట్టేవాడిని, నా భార్య నా బిడ్డలు నేను వస్తుంటే వాళ్ళు పారిపోయేవాళ్ళు, తలుపు చాటును దాక్కునేవాళ్ళు, ఇంటి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు, పక్కింట్లో తల దాచుకునేవాళ్ళు. ఆ విధంగా ఉండేది పరిస్థితి. అయితే కొన్నేళ్ల తర్వాత మా ఇంటి పక్కనే ఒక వ్యక్తి వచ్చాడు, ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి బయటకు వెళ్తుంటే వాళ్ళ ఆవిడ వచ్చి టాటా చెబుతూ ఉంది, బిడ్డలు టాటా చెబుతూ ఉన్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు బిడ్డలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గరికి వెళ్తే అతను కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని బిడ్డల్ని ఇంట్లో తీసుకొస్తా ఉన్నాడు. వాళ్ళ ఆవిడ బిడ్డలు అందరూ కలిసి చక్కగా వాళ్ళు చర్చికి వెళ్తూ ఉన్నారు, ప్రార్థనలు పాడుకుంటూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
వాళ్ళని చూడగానే వాళ్ళ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది అనేటువంటి ఆలోచన నాలో వచ్చేసింది. ఆ విధంగా నేను అలాగే ఉండాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ ప్రవర్తన బట్టి నేను మారానయ్యా అని సాక్ష్యం ఇచ్చాడంట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనం ఎలా ప్రకటించాలి, యేసుక్రీస్తు వారిని మనం ఎలా ప్రకటించాలి అంటే కేవలం మన ప్రవర్తన ద్వారే. యేసుక్రీస్తు వారు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నారో మనం అటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎటువంటి ప్రేమను చూపించారో అటువంటి ప్రేమను మనం చూపించాలి. యేసుక్రీస్తు వారు సిలువలో రక్తాన్ని కార్చారు, కొరడా దెబ్బలు తిన్నాడు, మేకులు కొట్టించుకున్నాడు, రక్తం అంతా దారబోసాడు, తన అంగీని చీట్లు వేసి పంచుకున్నారు, ముఖం మీద ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఆయన సిలువలో మొదటి మాట మాట్లాడుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగనగాక వీరిని క్షమించమని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు క్షమించగలవా? నీ పొరుగు వారిని నువ్వు క్షమించగలవా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించగలవా? జాలి చూపించగలవా? కాబట్టి యేసుక్రీస్తు వారు ఈరోజు ప్రకటించమంటున్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించాలి. ఎలా ప్రకటించాలంటే, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య, నీవిట్వాలయ్యా, నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని. ప్రియమైన దేవుని సంగమా, వేరే చోటకెళ్ళి బైబిల్ పంచొద్దు. ప్రియమైన దేవుని సంగమా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మనం ఏం చేయాలంటే మనం మారాలి. మన ప్రవర్తనలో యేసుక్రీస్తు అని చూపించాలి. మన ప్రేమలో, మన జాలిలో, మన దయలో, మన క్షమాపణలో, మన నడవడికలో యేసయ్యని పోలి నడుచుకోవాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరిని మార్చక్కర్లా, మనల్ని చూసే మారాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన ప్రవర్తన ద్వారా యేసుని ప్రకటించే వారికి ఉండాలని తెలియజేస్తూ, కాబట్టి జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా మన గుంటూరు ప్రాంతాన్ని ఎంచుకొని మన కొరకు ఆయన అనేక ఇబ్బందులు పడ్డారు. ఆయన ప్రయాణం చెన్నై నుండి ప్రారంభమై అక్కడ ఒక ఎడ్ల బండి కొనుక్కొని అక్కడి నుంచి ఒంగోలు వచ్చి, ఒంగోలు నుండి బాపట్ల వచ్చి, ఆ తర్వాత గుంటూరు వచ్చి, గుంటూరులో స్థాపించి అక్కడి నుంచి మళ్ళీ మన పల్నాడు ప్రాంతం వచ్చేసి పల్నాడులో పోలేపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఆయన మొట్టమొదటిసారిగా మాలపల్లి వెంకటేశ్వర్లు, ఆ తర్వాత ఆయన పేరు మార్చుకున్నారు యోహాను గారని. చాలా సంతోషం, ఈరోజు మనం పరిశుద్ధ యోహాను దేవాలయంలో ఉన్నాం. కాబట్టి యోహాను గారు అనే వ్యక్తి మొదటి సాక్షి అన్నమాట. మన పల్నాడు ప్రాంతంలో మొదటి సాక్షిగా ఆయన ఉండి, ఆ చుట్టుపక్కల పోలేపల్లి, ఆత్మకూరు, దుర్గి, తుమ్మురుకోట అనేక ప్రాంతాలు, గురజాల, రెంటచింతల, ఈ ప్రాంతాలన్నింటినీ ఆయన తిరిగి, ఆయనకి ఎవరు ఆశ్రయం ఇవ్వకపోతే పగలంతా పల్లకిలో తిరిగి
రాత్రుల్లో అదే పల్లకిని 2 తాడి చెట్ల మధ్య అటొక తాడు ఇటు తాడు కట్టుకొని పైన ఆయన పండుకోవడం జరిగింది. ఆయన ఆ రోజుల్లో అనేక పాములు తిరుగునే ప్రదేశాలు అన్నమాట. కాబట్టి ఆయన తెల్ల దొరగా ఉండి వచ్చాడు ఇక్కడికి వస్తే. తెల్ల కుక్కని అవమానపరిచారు. అయినా కానీ అవన్నీ ఆయన భరించి సువార్త కొరకు నిలబడి ఈనాడు ఇన్ని సంఘాలు, మన లూథరన్ సంఘాలు 6 సినడులుగా, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం 6 సినడులుగా వ్యాపించింది. గుంటూరులో 3 సినడులు, అలాగే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే విశాఖపట్నం సినడ్, ఇలా మొత్తం 6 సినడులుగా విభజించడం జరిగింది. మరి మన పల్నాడు వెస్ట్ సినడ్ అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు, హుబ్లీ వరకు, అలాగే సెంట్రల్ సినడ్ ఏమో హైదరాబాద్ వరకు అలాగా విస్తరించి అనేక సంఘాలు, అనేక మంది పాస్టర్ గారులు మన మధ్యకి రావడానికి, అనేక మంది సువార్తను ప్రకటించడానికి కారకులయ్యారు. కాబట్టి అటువంటి మహనీయుడిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషదాయకం. కాబట్టి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, మన బిడ్డలను చదివించుకుందాం, మంచి ప్రయోజకులను చేసుకుందాం. రెండవది, మనంతా ఆరోగ్యం కలిగి ఉందాం. మూడవది, సువార్తని ఎలా ప్రకటించాలి, మన ప్రవర్తన ద్వారా మనం ప్రకటించే వారికి ఉండాలని తెలియజేస్తూ, ఇటువంటి చక్కటి అవకాశం నాకు కలుగు చేసిన దేవాతి దేవునికి, తదుపరి మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించిన పాస్టర్ గారికి, అలాగే సంఘస్థులకి, పిసిసి వారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ థ్యాంక్ యూ అన్నాడు. క్లుప్తముగా మరి ప్రియులు రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయర్ గారి విశేషమైనటువంటి పరిచర్యను మనకు మరలా జ్ఞప్తికి తెచ్చినటువంటి ప్రియులు నేలటూరి రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్టఫర్ గారు ఒక చక్కని పాట పాడాడు లేదా? ఓకే. ఈ సంగము, ఈ చరణం పాడిన తర్వాత ఒక వాక్యం చదువుకుందాము. ఆ తదుపరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు రాజశిఖమణి గారు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము, ఎవరు ప్రేరేపిస్తే వారు ముందుకు రండి. ఈ సంఘము యేసు దేహము, సువిశేషలుదరన్ సంఘ సౌదము. ఈ సంఘము యేసు దేహము, సువిశేషలుదరన్ సంఘ సౌదము. సంఘటితమైన సురాగాలతో, సంఘటితమైన సరాగాలతో కలసి కట్టుగా వెలసినట్టుగా, కలసి కట్టుగా వెలసినట్టుగా. అందరము చప్పట్లతో మరి రివైవల్ ఫారం ప్రెసిడెంట్గా అరివిరామైనటువంటి కృషిను చేస్తున్నటువంటి ప్రెసిడెంట్ గారు ఉన్నారా బయట? నాగమల్లేశ్వరరావు గారు, దయచేసి ముందుకు రండి. వారు కూడా అదే రీతిగా రమేష్ గారిని కూడా, నేలటూరి రమేష్ గారిని కూడా ముందుకు ఆహ్వానిస్తున్నాం. తీసుకోండి. అందరూ చప్పట్లు కొడుదాము.